హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నిన్న అమ్మ ఫోన్ చేసి నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినప్పటి నుండి శ్రీధర్‌తో ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. శ్రీధర్‌కి మాత్రం తెలీదా మా కుటుంబ పరిస్థితి? అయినా శ్రీధర్ అందరిలాంటి వాడు కాదు. నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది అని ఆలోచిస్తూ ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ ముగించుకుని ఇందు బ్యాంకు నుండి ఇంటికి బయలుదేరింది. తను ఇల్లు చేరేసరికి శ్రీధర్ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. పిల్లలిద్దరూ స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది. ఉదయం హడావుడిగా ఆఫీస్‌లోకి వెళ్లే ముందు ఎక్కడి వస్తువులు అక్కడే వేసి ఉండటంతో గబగబా అవన్నీ వాటి స్థానంలో సర్ది కిచెన్‌లోకి వెళ్లి టీ పెట్టింది. ఈలోగా స్కూల్ నుండి ఇందు ఇద్దరు పిల్లలు, ఆఫీస్ నుండి శ్రీధరు వచ్చారు. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి, బట్టలు వేసి, చెరో కప్పులో పాలు పోసిచ్చి, 2 కప్పులలో టీ పోసుకొనొచ్చి హాలు సోఫాలో కూర్చున్న తన భర్త శ్రీధర్‌కిచ్చి, తను కూడా పక్కనే కూర్చుంది. ఎప్పుడు లేంది ఇందు ఏదో హడావిడిగా నవ్వించడంతో, "ఏంటిందు ఇవాళేదో హడావిడిగా ఉన్నట్టున్నావు. ఏంటి సంగతి?" అడిగాడు శ్రీధర్. అందుకిందు, "రోజు కన్నా ఒక అరగంట ముందే బ్యాంకులో ఇవాల్టి పనులన్నీ అయిపోవటంతో ఇంటికి కాస్త త్వరగా వచ్చేశాను. నిజానికి ఆఫీస్ నుండి నిన్ను కూడా త్వరగా రమ్మని చెప్దామని ఫోన్ చేద్దామనుకున్నాను. ఒకవేళ నువ్వేదైనా ముఖ్యమైన పనిలో ఉంటే ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం అని ఫోన్ చేయలేదు" అని చెప్పింది ఇందు. "త్వరగా రమ్మని చెప్పడానికా? ఎందుకిందు? అందరం కలిసి ఈరోజు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేశావా?" అడిగాడు శ్రీధర్. భర్త మాటలకిందు, "నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి త్వరగా ఇంటికి రమ్మందాం అనుకున్నాను. ఎలాగో నువ్వు ఆఫీస్ నుండి వచ్చే సమయం అయింది కదా, ఫోన్ చేసి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చేయలేదు" అంది ఇందు. "ముఖ్యమైన విషయమా? ఏంటది? అర్జెంట్ అయితే ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా" అన్నాడు శ్రీధర్. "అవును, చాలా ముఖ్యమైన విషయమే. కానీ అది ఫోన్‌లో చెప్పేది కాదు" అంది ఇందు. "సరే, ఇప్పుడు చెప్పేంటో ఆ ముఖ్యమైన విషయం" అడిగాడు శ్రీధర్. అందుకిందు, "అది" అంటూ శ్రీధర్‌కి ఎలా చెప్పాలని సంకోచిస్తుంటే, "పర్వాలేదు, ఏంటో చెప్పిందో" అడిగాడు శ్రీధర్. "అది నిన్న అమ్మ ఫోన్ చేసింది శ్రీధర్. నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం బావుంటలేదట. హాస్పిటల్‌లో చూపిస్తే హార్ట్‌కి సంబంధించిందేదో చిన్న సమస్య అని, అందుకు కొంతకాలం మందులు వాడాలని చెప్పారట. అంతకు ముందు సంవత్సరం కూడా ఇలానే కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్ వస్తే కనీసం నాకు చెప్పలేదు. ఈ విషయం కూడా నాతో చెప్తే నేనెక్కడ బాధపడుతున్నానని నాన్న చెప్పొద్దన్నారట" అమ్మ చెప్పింది. "శ్రీధర్, ఈ వయసులో అమ్మానాన్నలు అలా ఒంటరిగా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకని వాళ్ళని ఇక మీదట మన ఇంట్లోనే ఉండమంటే, అందుకు నీకేమైనా ఇబ్బందా?" అడిగింది ఇందు. ఇందు అడిగిన ప్రశ్నకి శ్రీధర్, "ఇందులో నాకొచ్చిన ఇబ్బంది ఏముంది ఇందు? అత్తయ్య, మావయ్య వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే నాకు కూడా సంతోషమే. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమైన వాడిని. పెద్దవాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు ఎలా ఉంటాయో మన పెళ్ళయ్యాకే, మీ అమ్మానాన్నను చూశాకే తెలిసింది. ఒకవేళ నా తల్లిదండ్రులుంటే అలాగే ఉండేవారేమో అనిపించింది. అయినా అత్తయ్య, మావయ్య పట్ల నేనలా ఆలోచిస్తానని నువ్వెలా అనుకున్నావిందు? నా గురించి తెలిసి కూడా నువ్వు అలా అడగటం ఏం బాగాలేదు" అన్నాడు శ్రీధర్. "నా ఉద్దేశం అది కాదు శ్రీధర్. నిన్నో మాట అడిగి నిర్ణయం తీసుకోవటం నా బాధ్యత. అమ్మానాన్నలకి ఈ విషయం గురించి ముందే చెప్పాను. నాన్న ఈ వయసులో ఇద్దరే ఊళ్ళో ఉండటం ఎందుకు? ఇక నుండి మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అడిగితే, అందుకు ఆ అమ్మానాన్నలిద్దరూ కొడుకుని కాదనుకుని కూతురు ఇంట్లో ఉంటున్నారని చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? లోకం మాట అటుంచినా పిల్లనిచ్చిన ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళాలే తప్ప అక్కడే ఉండిపోతే ఏం బావుంటుంది? పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. రేపు ఆ కారణంగా నీకు అల్లుడికి మధ్య ఏమైనా మనస్పర్ధలొస్తే మేమవి చూసి తట్టుకోలేమమ్మా" అన్నారు నాన్న. వీళ్ళలా అనుకోరని నేనెంత చెప్పినా ఆ అమ్మ వాళ్ళు అప్పుడు వినలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతకు ముందులా లేదు.
ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. అమ్మా నాన్నలు ఇక్కడ ఉండటంలో మీకు అభ్యంతరం ఉండదని నాకు తెలుసు. కానీ ఓసారి చెప్పాలనిపించింది. అందుకే చెప్తున్నాను. అయితే రేపే వెళ్ళి అమ్మా నాన్నని తీసుకొచ్చేనా? అడిగింది ఇందు. అందుకు శ్రీధర్, వెళ్ళు ఇందు. రేపు ఆఫీస్‌కి లీవ్ పెట్టి పిల్లల్ని నేను చూసుకుంటాలే అన్నాడు. శ్రీధర్ అలా అనటంతో, థ్యాంక్ యూ శ్రీధర్. నిజంగా నీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఇందు శ్రీధర్ గుండెలపై వాలింది. అందుకు శ్రీధర్, నేను నీకన్నా అదృష్టవంతున్నోయ్ అన్నాడు. ఎందుకు? అడిగింది ఇందు. పెద్దల పట్ల బాధ్యత, గౌరవం ఉన్న నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు శ్రీధర్. శ్రీధర్ అంగీకారంతో ఇందు ఆ మరుసటి రోజే ఆఫీస్కి లీవ్ పెట్టి పిల్లలిద్దరి బాధ్యత భర్తకు అప్పగించి ట్రైన్లో వాళ్ళ ఊరికి బయలుదేరింది. అమ్మా నాన్నిద్దరు నాతో పాటే ఉండనివ్వడానికి శ్రీధర్ అంగీకరించని సంతోషించినా తన తండ్రి కూతురు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడా? నాన్న అసలే ఆత్మాభిమానం గల మనిషి అని ఆలోచిస్తున్న ఇందుకు ఒకసారిగా తన గతం అంతా కళ్ళ ముందు కదలాడింది. ఇందు నాన్నగారు మాధవరావు, అమ్మ వసంత, వాళ్ళిద్దరి సంతానం ఆదిత్య, ఇందు. మాధవరావు బట్టల షాప్లో గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు, ఇల్లు అలాంటివి ఏమీ లేవు. తన ఇద్దరి పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పించేవాడు. చిన్నప్పటి నుంచి ఆదిత్య, ఇందు ఇద్దరు చదువులో చాలా చురుకు. తమ పిల్లలిద్దరూ చదువులో ఎప్పుడు ముందుండటం గమనించిన వసంత ఓ రోజు తన భర్త మాధవరావుతో, ఏమండి, మన పిల్లలిద్దరికీ ఎప్పుడు మంచి మార్కులే వస్తున్నాయి. వారిని బాగా చదివిస్తే గొప్ప స్థాయిలో ఉంటారు కావచ్చండి అంది వసంత. అందుకు మాధవరావు, నువ్వు చెప్పింది నిజమే వసంత. కానీ అందుకు మన ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి కదా. నాకొచ్చే జీతంతో మన నలుగురి తిండి ఖర్చులకే సరిపోతుంది. ఏదో పిల్లలిద్దరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఫీజుల గురించి ఏ బాధ లేదు. వాళ్ళిద్దరి 10వ తరగతి పూర్తయి కాలేజీలో చేర్పించాల్సి వస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను వసంత. వేలకు వేలు ఫీజులు ఎక్కడి నుండి కడతాం అన్నాడు మాధవరావు. భర్త మాటలకు వసంత, అంటే మన పిల్లలిద్దరినీ చదివించకుండా మనలాగే ఏదైనా పనిచేసి బ్రతకమంటారా అంది వసంత. అందుకు మాధవరావు, అది కాదు వసంత, పిల్లలిద్దరిని చదివించాలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేను? ఒకవేళ ఎవరైనా అప్పడుగుదామా అంటే తీర్చగలిగితేనే కదా అప్పు చేయాలి. నెలా వచ్చే జీతం ఇంటి ఖర్చులకి పోతే మరి అప్పెలా తీర్చడం? అందుకని పిల్లలిద్దరినీ కాలేజీ చదువులు చదివించడం కుదరదు. కానీ మన ఆదిత్యనొక్కని అప్పో సప్పో చేసి చదివిద్దాం. రేపు వాడికి ఉద్యోగం వచ్చాక వాడి చదువు కోసం చేసిన అప్పులను వాడే తీర్చేసుకుంటాడు. ఇక మన ఇందు ఎలాగో పెళ్లి చేసుకొని అత్తారింటికి పోయే పిల్ల, దానికంత పెద్ద చదువులు ఎందుకు అన్నాడు మాధవరావు. భర్త మాటలకి వసంత, ఆడపిల్లకైతే చదువు చెప్పించాల్సిన అవసరం లేదా? నిజానికి అబ్బాయిల కంటే ఆడపిల్లలే ఈ రోజుల్లో అన్నిట్లో ముందుంటున్నారు. ఇందు కోరుకున్నట్లుగా చదివించుకుంటే దాని మనసింత నొచ్చుకుంటుంది చెప్పండి అడిగింది వసంత. భార్య మాటలకు మాధవరావు, చూడు వసంత, నేను మన ఇందుని ఆడపిల్లని చిన్న చూపు చూసి చదివించడం వద్దనటం లేదు. మనం ఇప్పుడున్న పరిస్థితికి మన ఇందుకి కట్నం ఇచ్చి పెళ్లి చేయటమే కష్టం. అలాంటిది పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? మన ఇందుకు పెళ్లి చేసి పంపించడానికి ఇప్పటి నుంచే కట్నం డబ్బుల కోసం పొదుపు చేయాలి. మన ఇందుకు మాత్రం తెలీదా మన కుటుంబ పరిస్థితి అని తానే అర్థం చేసుకుంటుందిలే. వయసు అయిపోయిన తల్లిదండ్రుల బాధ్యత కొడుకులది కాబట్టి ఎంత కష్టమైనా వాడిని బాగా చదివించి ప్రయోజకుని చేస్తేనే కదా రేపు వృద్ధాప్యంలో వాడిని నీడన మనం ఏ బాధ లేకుండా హాయిగా ఉండేది అన్నాడు మాధవరావు. భర్త మాటలకి వసంత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అలా కొడుకు ఆదిత్యది ఇంటర్ పూర్తయి ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కూతురు ఇందుది 10వ తరగతి పూర్తయి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆదిత్య ఎంసెట్ పరీక్ష రాసి అందులో మంచి ర్యాంక్ సాధించాడు. అయినా
కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలంటే ఫీజులు కట్టాలి కదా! ఆ డబ్బుల కోసం తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు మాధవరావు. ఆదిత్యకి కాలేజ్ ఫీజు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఈ 4 ఏళ్ళు ఎలాగోలా కష్టపడితే ఆ తర్వాత కొడుక్కి ఉద్యోగం వచ్చాక అప్పులన్నీ తీర్చేసి హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు మాధవరావు. అలా 2 సంవత్సరాలు గడిచాక ఇందుది ఇంటర్ పూర్తయి, నాన్న నేను కూడా ఎంసెట్ పరీక్షలకి సిద్ధం కానా అడిగింది. అందుకు మాధవరావు, అమ్మా ఇందు, ఎంసెట్ పరీక్ష రాస్తే నీకు అందులో మంచి ర్యాంక్ వస్తుందనే నమ్మకం నాకుందమ్మా. కానీ నేను ఇంజనీరింగ్ చదివించేంత స్తోమత నాకు లేదు తల్లి అని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏదైనా డిగ్రీ కోర్సులో చేరమ్మా. నిన్ను ఉన్నత చదువులో చదివించలేకపోతున్నందుకు ఈ నాన్నని క్షమించమ్మా అన్నాడు మాధవరావు. తన కుటుంబ పరిస్థితి తెలిసి కూడా నాన్నని అడిగి ఇబ్బంది పెట్టానని అనిపించినా ఇంజనీరింగ్ చదువుకోలేకపోతున్నాను తెలిసి ఇందు చాలా బాధపడింది. 2-3 రోజుల్లో ఆ బాధ నుండి తేరుకుని తనకు తాను ధైర్యం చెప్పుకొని, చదువంటే కేవలం ఇంజనీరింగే కాదు కదా, మామూలు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నారు అని తనలో తానే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఇందు బీఎస్సీ డిగ్రీలో జాయిన్ అయింది. కాలేజీలో చెప్పే పాటలు వింటూనే ఖాళీ సమయాల్లో కాలేజీ లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేది. అలా ఇందుది డిగ్రీ 2వ సంవత్సరం పూర్తయిన నాటికి తన అన్నయ్య ఆదిత్యది ఇంజనీరింగ్ పూర్తయింది. నా కొడుకుది ఇంజనీరింగ్ చదువు పూర్తయింది. ఇక ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత మా కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుంటున్న మాధవరావుతో తన కొడుకు ఆదిత్య, నాన్న నేను ఎంటెక్ చేయాలనుకుంటున్నాను అడిగాడు. అందుకు మాధవరావు, అదేంట్రా ఆదిత్య, నిన్ను బీటెక్ వరకు చదివించడానికే ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా. నీ ఇంజనీరింగ్ చదువు కోసమైన అప్పులన్నీ ఇంకా అలాగే ఉండిపోయాయి. మళ్ళీ ఎంటెక్ చదువంటే ఎలారా? ఏదైనా ఉద్యోగం చూసుకో ఆదిత్య అన్నాడు మాధవరావు. అందుకు ఆదిత్య, లేదు నాన్న, బీటెక్ చదివినంత మాత్రానే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు కదా. ఎంటెక్ కూడా ఉంటే మంచి ఉద్యోగం వచ్చి మన కష్టాలన్నీ తీరిపోతాయి అని బ్రతిమిలాడాడు. అది తన తలకు మించిన భారం అవటంతో కుదరదని మాధవరావు కళాఖండిగా చెప్పేశాడు. తండ్రి కుదరదని చెప్పడంతో ఆదిత్య మొహం చిన్నబోయింది. కొడుకునలా చూడలేకపోయిన వసంత తన ఒంటి మీద ఉన్న బంగారం తీసిచ్చి, వీటిని అమ్మి వాడి కాలేజీ ఫీజు కట్టండి, రేపు వాడికి ఉద్యోగం వచ్చాక మళ్ళీ కొనుక్కోవచ్చు అంది వసంత. అందుకు మాధవరావుకి ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మీద ఒప్పుకోక తప్పలేదు. 2 సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయాయి. కూతురు ఇందు డిగ్రీ పూర్తి చేసి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా నాన్న అని చెప్పింది. ఏరా ఆదిత్య, నువ్వు కోరుకున్నట్టుగానే ఎంటెక్ పూర్తి చేసావు కదా, మరి ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టావా అడిగాడు మాధవరావు. అందుకు ఆదిత్య, చేస్తున్నా నాన్న, త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పడంతో మాధవరావుకి కాస్త ధైర్యం వచ్చింది. ఇందు బ్యాంకు ఉద్యోగాల కోసం ఏదో పోటీ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. అలా 15 రోజులు గడిచాక రోజు రాత్రి ఆదిత్య ఇంటికి రాలేదు. ఎప్పుడు లేంది ఆదిత్య ఇంటికి రాకపోవడంతో మాధవరావు వసంత చాలా కంగారు పడ్డారు. తెలిసిన వాళ్ళు ఆదిత్య స్నేహితులందరి ఇంట్లో వెతికినా జాడ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పుడూ లేంది ఆదిత్య ఇంటికి రాకపోయేసరికి కొడుకుకి ఏమైందో ఏమోనని కంగారు పడుతుండగా ఇందు, నాన్న అన్నయ్య గదిలో ఏదో లెటర్ దొరికింది అంటూ పరిగెత్తుకుని వచ్చింది. లెటరా? అందులో ఏముందో త్వరగా చదవమ్మా ఇందు అన్నాడు మాధవరావు కంగారుగా. నాన్న, నేను కనిపించట్లేదని కంగారు పడకండి. నాకు ఉద్యోగం వచ్చింది. రేపే అక్కడ జాయిన్ కావాల్సింది. ఈ విషయం మీతో నేరుగా చెప్పాలనుకున్నాను, కానీ దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పాల్సింది. అందుకు మీరు ఒప్పుకోరని తెలిసి ఇలా ఉత్తరం రాస్తున్నాను. నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు నా క్లాస్మేట్ దివ్య అని ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్ళికి ముందే దివ్య నాతో చెప్పింది, తను వాళ్ళ అమ్మానాన్నలకి ఒకతే కూతురని. 5 సంవత్సరాల క్రితమే
వాళ్ళ నాన్న పోయారని. మనం పెళ్లి చేసుకున్నా నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉండాలంది. అందుకు నేను తనకు మాటిచ్చాను. ఈ విషయం చెప్తే మీరు ఒప్పుకోరనే భయంతో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నేనెక్కడున్నా నెలలా మీ ఖర్చులకు కావాల్సిన డబ్బులు పంపిస్తాను అని రాసుంది. కొడుకు ఉత్తరాలు రాసింది విన్న మాధవరావు, వసంతలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోయినందుకు కుమిలిపోయారు. ఇలాంటి వాడి కోసమా రెక్కలు ముక్కలు చేసుకుని అప్పులు చేసి మరి చదివించామని బాధపడ్డారు. అలా వారం 10 రోజులు గడిచినా వసంత, మాధవరావులిద్దరూ కొడుకు తమకు దూరం వేయడనే బాధ నుండి తేరుకోలేకపోయారు. ఈలోగా ఇందు రాసిన బ్యాంక్ పరీక్ష ఫలితాలొచ్చాయి. ఎస్బీఐ పీఓ ఎగ్జామ్స్ కోసం రాసిన పరీక్షలో ఇందుకు మంచి మార్కులు రావడంతో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. ఆ వార్త విన్న మాధవరావుకి ఇందును కోరుకున్న చదువులు చదివించలేకపోయినా ఏదైనా సాధించాలనే పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి చేరిన కూతురుని చూసి సంతోషించాలో, అప్పు చేసి తన తల్లి ఒంటి మీదున్న బంగారాన్ని కూడా అమ్మేసి చదివించిన కొడుకు నేడు మమ్మల్ని కాదని వెళ్ళిపడని బాధపడాలో అర్థం కాలేదు. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.